కి వచ్చాము. సో ఇప్పుడు ఫ్లాగ్ స్టాఫ్ లో ఉన్నాము. సో ఫ్లాగ్ స్టాఫ్ నుంచి గ్రాండ్ క్యానియన్కి వెళ్తున్నాము. సో మధ్యలో ఫ్లాగ్ స్టాఫ్ లోని ఒక పార్క్ బాగుంది అంట. సో అక్కడికి వెళ్తున్నాం చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్గా ఈ వీడియో అనేది నేను ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ రికార్డ్ చేశాను, కానీ అప్లోడ్ చేయడానికి నాకు టైం కుదరలేదు. అంటే వేరే ఫోన్లో ఉండిపోయినాయి అనమాట ఈ వీడియోస్ అని. సరే ఇప్పుడు అప్లోడ్ చేద్దాం కదా, మీ అందరికీ కూడా లొకేషన్ చూపించినట్టు ఉంటుంది అన్న థాట్ తోటి నేను ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో గ్రాండ్ క్యానియన్ సిరీస్లోని ఇది ఒక లొకేషన్ అనమాట. సో ఫ్లాగ్ స్టాఫ్ దగ్గర ఉన్న లొకేషన్ అండ్ గ్రాండ్ క్యానియన్లో ఉన్న ఒక పాయింట్ మీ అందరికీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. మేము ఉన్న లొకేషన్ నుంచి ఫ్లాగ్ స్టాఫ్కి ఒక 2 hours జర్నీ. సో మనకి ఏవైనా ఫాల్ కలర్స్ చూడాలన్నా ఇంకా స్నో చూడాలన్నా అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్లాగ్ స్టాఫ్ వెళ్ళి చూస్తారు. సో నేను కూడా ఫాల్ కలర్ కోసం అని చూద్దామని వెళ్ళాము. యాక్చువల్గా మేము వెళ్ళే టైంకి ఫాల్ ఇంకా కంప్లీట్గా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఇంక అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. సో అది చూద్దామని వెళ్ళాము. ఎలాగో గ్రాండ్ క్యానియన్ వెళ్తున్నాం కాబట్టి సో మధ్యలో ఫ్లాగ్ స్టాఫ్లో ఆగాము. సరే మార్నింగ్ ఇక్కడ చూసుకొని ఈవినింగ్ గ్రాండ్ క్యానియన్ దగ్గరికి వెళ్దామని ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడు వీఆర్ ఆన్ ద వే టు ఫ్లాగ్ స్టాఫ్ పార్క్ అనమాట. సో నేను యూఎస్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఫాల్ కలర్స్ చూడలేదు. సో అందరు ఫొటోస్లోని ఆ వీడియోస్లోని మూవీస్లోని చూసాను తప్ప సో నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సరే మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం కదా అని నేను వెళ్ళాను, కానీ యాక్చువల్గా అక్కడైతే అసలు ఏమీ లేదు, ఫాల్ అన్నదే లేదనమాట. ఇంకా స్టార్ట్ కాలేదు. ఏదో ఒక 2 or 3 చెట్లు అలా కొంచెం లైట్ షేడ్స్ వచ్చినాయి అంతే మాత్రం. కానీ మేము వెళ్ళిన లొకేషన్ వే అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అండ్ ఆ పార్క్ లోపల కూడా చాలా చాలా బాగుందనమాట. సో ఇది పార్క్. సో లోపల అది ఎలా ఉంది ఏంటి అని మొత్తం అంతా చూడండి. యాక్చువల్గా నేను ఫ్లాగ్ స్టాఫ్లో ఏం చూడొచ్చు, ఫాల్ కలర్స్ ఎక్కడున్నాయి, లొకేషన్స్ నియర్ బై నేనున్న హోటల్ దగ్గర ఎతికి నేనే రీసెర్చ్ చేశాను అనమాట. సో ఫైనల్గా నాకు ఇది కనిపించింది. ఆన్లైన్లో ఫొటోస్ అవి కూడా చూశాను, బాగానే కనిపించింది. లైక్ మంచిగానే ఉంది కదా ఫాల్, కనీసం కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను చాలా దూరం తీసుకొచ్చాను. యాక్చువల్గా వెళ్ళేది పాత్ అంతా కూడా కొంచెం అంతా మెయిన్ రోడ్ కాదనమాట, లోపలికున్నది. సో అదంతా మా గతుకులు రోడ్ కూడా. అయినా సరే అలాగే వచ్చాము ఇంత దూరం, కానీ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము ఫాల్ కలర్స్ లేవు అని. బట్ ఓవరాల్గా లొకేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. Now we are going to Grand Canyon South Rim. So ఇదంతా పాత్.
ఈ గ్రాండ్ క్యానియన్ అనేది మొత్తం అంతా న్యాచురల్గా ఫామ్ అయ్యింది. ఒకప్పుడు రివర్ ఉండేది, అది అంతా డ్రై అయిపోయి అది రాక్స్ అన్నీ ఎవరో చెక్కినట్టు ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఖచ్చితంగా ఇది చూడాల్సిన ప్లేస్ కూడా. సో నేను ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది ఒక పాయింట్ అనమాట, ఇది ఒక పాయింట్. సో చాలా చాలా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉంటాయి, చాలా కవర్ చేయొచ్చు మనం అక్కడికి వెళ్తే. లైక్ డిఫరెంట్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఎంత చూసినా సరే మనకి మాత్రం లైక్ తక్కువగానే అనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, మర్చిపోలేము. అండ్ ద బెస్ట్ ఫీలింగ్ కూడా. మీ అందరికీ నా వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.